ఇదే పిడికిలి నువ్వు ఆనాడు ఎందుకు చేయలేదు? దేని మీద అంటారా? జనాలు చావాలని వీళ్ళ అయ్యా కంకణం కట్టుకుంటు. ఊకో నర్సే తాత, జనాలు చావాలని కంకణం పెట్ట కట్టుకుంటాడు. నీ గమ్మది బాగానే ఉంది అనుకుంటురా? ఇప్పుడు ఈమె పోరాటం ఎప్పుడు చేయాలంటే గత 10 ఏళ్లలో ఈమె పోరాటం చేయవలసి ఉంది. అన్ని సరే కానీ కేసీరావు జనాలు చావాలని ఏం కార్యక్రమం చేసిండు తాత? ఆయన అంత అపకారం ఏం చేసిండు తెలంగాణకు అంటారా? ఈయనే తెలంగాణలో హరితహారం అని ఒకటి తీసుకొచ్చిండు. ఈ హరితహారంతో మొక్కలు పెట్టించి జనాల చంపాలని చూసిండు. అంటే ఎంత బుద్ధిగాలోడో చూడురి, ఎంత తెలివికాలోడో చూడురి. ఈయన ఇప్పుడు తెలివికాలోడు అనాలన్నా లేకపోతే ఇంకోటి అనాలన్నా మీరు కింద కామెంట్ పెట్టుర్రి. ఎట్లా ఏంది ఏం కథ అంటే అసలు ముచ్చట ఏందో ఈనూరి. ఇప్పుడు ఈయనే తెలంగాణలో 293 కోట్ల మొక్కలు నాటిచ్చిండు. అలా ఈ నాటించిన మొక్కలల్లా కొన్ని లెక్కలకు రాకుండా కొన్ని వీకిచ్చిర్రు, కొన్ని నాటించిన కాడ పీకిచ్చిర్రు. కానీ రికార్డులలో మాత్రము బ్రహ్మాండంగా నమోదు చేసిర్రు. రికార్డులో 293 కోట్ల మొక్కలు నాటిచ్చిర్రు. ఏం తక్కువ 1000 కోట్ల దాకా ఖర్చు పెట్టిర్రు ఈ మొక్కల పేరు మీద. మొక్కల పేరుతోటి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మొక్కల పేరుతో మెక్కేశారు అంటే బాగుంటుంది. మొక్కలతో మెక్కేశారు. ఎంత? 1000 కోట్లు. 1000 కోట్లు. మరి మొక్కలు పెడితే కూడా మంచిగా తాత, ఎందుకు గట్ట మాట్లాడుతున్నావు అంటే ఈ బుద్ధిగాళ్ళ సుధపూస ఏం చేసిండు అయ్యా అంటే బాటల పొంచి, బంధాల పొంచి, అక్కడ ఇక్కడ ఊర్లల్లో ఉన్న నర్సరీలల్లో కోనా కార్పస్ అనే ఒక మొక్కను పెట్టించిండు. దీని పాడైపోను ఇక ఇది కంప చెట్టు కంటే మా బద్మాసిది. కంప చెట్టు అన్నా ఒక ఏరు కొడితే వస్తుంది, కానీ ఇది మొత్తం ఇట్లా ఇప్పుకపోతుంది. చూస్తలేరు మీరు రోడ్ల పొంచి ఇప్పటికి కూడా కొన్ని జాగలల్లా ఈ కోనో కార్పస్ అనేది ఉకనే పెరుగుతుంది. ఇది జావది, మొండిది. ఇది పెట్టి మనం తెలంగాణలోన మేము హరితహారము ఉరుకుల పెట్టిస్తున్నాము అని చెప్పుకుంటందుకు ఎంత బుద్ధిగా పనిచేసిరంటే అబ్బా 80,000 పుస్తకాలు చదివినోడా. ఈ కోనో కార్పస్ మొక్క విడిగా పెరిగి మొత్తం పరుచుకొని పాచగా అయితే ఈ కోనో కార్పస్ చెట్టు వల్ల, ఈ మొక్కల వల్ల మనుషులకు క్యాన్సర్ బీమారి, దగ్గు, దమ్ము, శ్వాసనాళాలు పాడైపోవుడు, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుడు ఈ గాలి పీల్చుకొని. ఇది మా చెడ్డది ఈ చెట్టు. గిసవంటి దారుణం చేసినప్పుడు కవితమ్మ పోరాటం ఎక్కడ పోయింది అయ్యా? మంది ప్రాణాలతోటి చెలగాట వాడే చెట్లు పెట్టి సాత్తుంటే కవితమ్మ పోరాటము అప్పుడు ఎక్కడ పోయింది? పిడికిలెత్తి పోరాటం చేయాలని అంటుంది. మరి ఈ పోరాటం ఆయలే మరి ఎందుకు కనపడలే ఈ కవితమ్మకు? ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగానే బీసీలు యాదికొస్తారు, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగానే నిరుద్యోగులు యాదికొస్తారు, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగానే ఇప్పుడు పోరాటం ఆదికొస్తుంది. మరి ఈ పోరాటము అయ్యా 1000 కోట్లు ఖర్చు పెట్టి దిగమింగి అందులో కొన్ని లొట్టలేసుకొని కొన్ని ఖర్చులు పెట్టి ఆఖరికి వస్తారు కల్లా కోనో కార్పస్ అనే మొక్కలతోటి ఇది రోడ్ల పొంటి మన్ను మశానం పెట్టించి ఈ గాలి వీలిస్తే సర్వ రోగాలు తయారవుతున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని జాగలల్లా కొట్టేసిర్రు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఆ చెట్లు పాడైపోయి ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం పొతం పెట్టుర్రా పీకేయరు అని చెప్పింది, ఆదేశాలు జారీ చేసింది. ఇక కొన్ని జాగలలో పీకేసారు, కానీ ఇంకా కూడా కొన్ని జాగలలో ఉన్నాయి పీకేసే దిక్కులేక. ఇట్లా క్యాన్సర్ బీమారి, సర్వ రోగాలు వచ్చే
ఈ కోనో కార్పస్ చెట్లను ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే మేము మొగోళ్ళం తెలంగాణలో హరితహారం పెడితే చెట్లు చూడు ఎట్లా అంటే చూపిస్తందుకు. తెలంగాణలో హరితహారం పెడితే ఇసుకపోయి బచ్చల పండు ఎట్లా పంతుందో చూడురి అని అంటందుకు. గింత ఉద్దారకం గిసమంటి వ్యవహారం చేసి గింత రాష్ట్రాన్ని మొత్తం దరిద్రం అతలాకుతలం చేసి అంగడి చేస్తే ఆయల కవితమ్మకు పోరాటము తెలవలే, పోరాటము ఆయల చేయాలనిపించలే. ఇవాళ పోరాటం చేసేందుకు ఈ తల్లి తయారైంది. బా ఎక్కడ తెలివి ఇవి కాదా అంటే మంది జీవితాలు మంది ఏవైపోయినా పర్వాలేదు, గంగల కలిసిపోయినా పర్వాలేదు, కానీ కోనో కార్పస్ చెట్లు ఆ చెట్లు అవి పెరిగితే కేసీరావు హరితహారం పెట్టి తెలంగాణను హరితవనం చేసిండు అనే పేరు రావాలని. వాళ్ళు జనాలు ఏమైనా పోని ఎక్కడైనా పోని గంగల కలిసిపోయి అలా ప్రాణాలు ఏట కలిసిపోని. అవ్వ జరన్న ఉండాలి సంసారం నిప్పు వేట.